యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఫెర్టిలైజర్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేశారు కలెక్టర్ హనుమంతరావు. ఏవోతో కలిసి ఓ ఫెర్టిలైజర్ షాప్ ని తనిఖీ చేసి లైసెన్స్ ని పరిశీలించారు. షాప్ లో రిజిస్టర్ సరిగా మెయింటైన్ చేస్తున్నారు లేరా ఆరా తీశారు. రైతులకు ఏ మందులు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. యూరియా సరిపోను ఉందా లేదా అని అడిగి గోడౌన్ లో నిల్వ ఉన్న యూరియా స్టాక్ ని పరిశీలించారు కలెక్టర్ హనుమంతరావు. ఫెర్టిలైజర్ షాప్స్, పెస్టిసైడ్ సీడ్ షాప్స్ ఏవైతే ఏకీకృతంగా ఒకే దుకాణాలు ఉన్నాయో వాటిన్నింటినీ కూడా తనిఖీ చేయడం, దానికి పూర్తిగా నియంత్రణలో ఉంచుకుంటూ ధరలు విస్తారించక లేకుండా నిల్వలన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ని అప్రమత్తమై తనిఖీలు చేస్తూ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 234 ఈ యొక్క ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ అండ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో షాపులు ఉన్నాయో డిఫరెంట్ ఏఆర్ఎస్కే కావచ్చు, లేకపోతే ఎఫ్పిఓస్ కావచ్చు, ప్రైవేట్ డీలర్స్ కావచ్చు, ఏకకాలంలో అందరు అధికారులు కలిసి ఈరోజు అన్ని షాపులను కూడా తనిఖీ చేస్తున్నాం. దీనిలో భాగంగా మన జిల్లాలో చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేవు. ఈ డీలర్ షాప్, ఫెర్టిలైజర్ షాప్ నుంచి ఫలానా రైతు నాకు అధిక ధరకు అమ్ముతున్నాడనో, స్టాక్స్ లేవంటున్నాడనో ఎక్కడ కూడా లేవు. అయినప్పటికీ అప్రమత్తంగా రైతుల పక్షాన అధికార యంత్రాంగం పూర్తిగా ఉంది అని చెప్పడానికి భాగంగా ఏకకాలంలో 234 షాపులు ఈరోజు తనిఖీ చేస్తున్నాం. అంతేకాకుండా నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ఆల్రెడీ ఈ పాస్ మిషన్ లో మాకు సెంట్రలైజ్డ్ గా మనకు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వస్తాయి. స్టాక్ వివరాలు ఏంటి, ఎన్ని అమ్ముతున్నారు అనేది. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే షాప్ లో మినిమం కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాళ్ళ యొక్క లైసెన్స్ ను ప్రదర్శించాలా, ఫెర్టిలైజర్ కావచ్చు, పెస్టిసైడ్ కావచ్చు, సీడ్ కావచ్చు. అదేవిధంగా స్టాక్ బోర్డు రాయాలా, ఎంత అయిపోయింది, ఎంత నిల్వ ఉంది రైతుకు తెలిసే విధంగా. అదేవిధంగా రేట్ల పట్టిక కూడా పెట్టాలా, రేట్లు ఎంఆర్పి ప్రకారం ఎంత ఉందనేది పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో రైతుకి తెలిసిపోతుంది ఉందా లేదా స్టాక్ అని, అబద్ధం ఆడటానికి ఉండదు. సో మన జిల్లాలో నాకు తెలిసినంత వరకు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అయినప్పటికీ